నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగా9 భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మాసం మారింది అంటే మనందరం ఎదురు చూసేది మాస ఫలితాలకు సంబంధించి. మేషరాశి మొదలు మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది జూలై మాసానికి సంబంధించి అని తెలుసుకుంటూ పరిహారాలు కూడా చెప్తారు. మీకు కలర్స్ చెప్తారు. ఏ ఏ కలర్స్ ఎవరెవరికి కలిసి వస్తుంది, ఈ మాసంలో మీరు పాటించాల్సిన నియమాలు ఏమిటి, దైవారాధన ఏం చేయాలి, ఈ విషయాలన్నీ వివరిస్తారు. మనందరికీ సుపరిచితులు, నాకు తండ్రి సమానులు శివప్రసాద్ గురువు గారు. శివప్రసాద్ గురువు గారు స్టూడియోలో ఉన్నారు. గురువుగారిని డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం వల్ల మీకు ఆస్ట్రాలజీకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా లేదా వాస్తుకు సంబంధించి మీరు ఏవైనా మార్పులు చేసుకోవాలి అనుకున్నా చక్కగా సంప్రదించవచ్చు. అపాయింట్మెంట్ లభిస్తుంది. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారి ఇక తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఏ విధంగా ఉందండి జూలై మాసం? సింహరాశి వారికి ఈ జూలై మాసంలో కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ ఎక్కువ శాతం అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే ఉన్నాయి. గ్రహస్థితులు అలా ఉన్నాయి. దగ్గరి వరకు వచ్చి ఒకటి రెండు పనులలో కాస్త తప్పిపోయిందే అని మానసికమైనటువంటి ఆందోళన చెందే సమయానికి మళ్ళీ అది సరిలేని రావటము కానీ లేదా ఇంకొక చోటు నుంచి ఒక ఉపకృతి కలగడం కానీ జరుగుతుంది గాక అయిన వాళ్ళు బంధువులు కాస్త విమర్శలు అనేటువంటివి చేసినటువంటి దాని వలన మానసికంగా కొంత ఒత్తిడి అనేటువంటిది ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. వీళ్ళు అడుగు పెట్టిన ప్రతి చోట విజయం అనేటువంటిది లభిస్తుంది. వీళ్ళకు విజయం రావటం వేరు, బంధువులు కావాల్సినటువంటి వాళ్ళు అనుకోవటం వేరు, సహజము కదా. అందువలన అలా ఉంటుంది. ఏది ఏమైనా వీళ్ళు మొండిగా ముందుకు వెళ్ళి మేలు చేసుకునేటువంటి పరిస్థితులు స్వయముగా వాళ్ళే దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసి ముందుకు వెళతారు. స్థిరాస్తుల విషయంలో ఒక కొలిక్కి రావాల్సినటువంటివన్నీ కూడా వస్తాయి. ఎప్పటి నుంచో ఒక అపవాదు ఉండేది తొలగిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది గాక యథావిధిగా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు డబ్బు రావాల్సింది యథావిధిగా వస్తుంది, ఇబ్బంది ఏమీ లేదు. శుభకార్యాలకు సంబంధించినటువంటి వాటి గురించి కొంచెము దగ్గరుండి వీళ్ళే ముందుండి అన్నీ నడిపించేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఎప్పుడో విభేదాలు ఉండేటువంటి వాళ్ళు విభేదాలు పక్కన పెట్టి కలిసిపోవాలి అనేటువంటి భావనతో వీళ్ళ దగ్గరికి రావటము లేదా వీళ్ళ మనస్సు తెలియటం జరిగితే ఇంతకాలం నుంచి లేనిది ఇప్పుడు ఎందుకు అనేటువంటి మానసికమైనటువంటి దాంతో వీళ్ళు కొంచెం దూరం పెట్టడం కూడా జరుగుతుంది. కోర్టు పరమైనటువంటివి ఏమైనా సమస్యలు గనక ఉంటే అవి తప్పకుండా వీళ్లకు సఫలీకృతముగా చేసుకోగలుగుతారు. వీళ్ళు ఏది ఏమైనా అన్ని రకాల వాళ్లకు అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా వరకు యోగవంతమైనటువంటి ఫలితాలుగానే ఉన్నాయి. వీళ్ళకి ఏదైనా మనసులో కించిత్ బాధ కలిగింది అంటే ఆ బాధ మర్చిపోవడానికి చాలా సమయం పడుతుంది. ఎక్కువగా బాధపడడం అనేటువంటిది ఉంటుంది, కానీ అది మంచిది కాదు. మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడి అందరినీ సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళేటువంటి విధముగా వీళ్ళ యొక్క ప్రయత్నాలు ఉంటే వీళ్ళకు మేలు జరుగుతుంది గాక. సింహరాశి వారికి దైవారాధన, రంగుల దిక్కుల విషయం చెప్పండి గురువుగారు. సింహరాశి వాళ్ళు ఏ దిక్కులు పనికొస్తాయి అంటే 4 దిక్కులు పనికొస్తాయి, ఏమి ఇబ్బంది లేదు. ఏ దిక్కుకు పోయినా మేలు జరుగుతుంది. దుస్తులు ఎటువంటివి ధరించాలి అనేటువంటి విషయం వచ్చినప్పుడు కాస్త పసుపు కలిగినటువంటి దుస్తులు ధరించడము కానీ లేదా పసుపు కండువా లాంటిదో కర్చీఫ్ లాంటిదో దగ్గర పెట్టుకుంటే వీళ్లకు మేలు జరుగుతుంది గాక. ఇక దైవారాధన విషయం అని వచ్చేటప్పటికీ ఏ దైవాన్ని ఆరాధిస్తే వీళ్లకు మేలు జరుగుతుంది అని కనుక ఒక్కసారి చూస్తే శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తే తప్పకుండా వీళ్లకు విజయం లభిస్తుంది. ఇంకా ముఖ్యమైనటువంటి వాటి మీద ఆ పని మీద వెళ్ళినప్పుడు వీళ్ళు పాటించాల్సినటువంటిది ఏమిటి అంటే తులసి దళాలు ఉంటాయి ఇంట్లో. ఆ తులసి దళాలు తీసుకొని ఒక పొట్లంలో కట్టుకొని అది ఆ పొట్లం జేబులో పెట్టుకొని కనుక వెళ్ళారంటే దాంట్లో కొంచెం పసుపు కుంకుమ వేసుకొని ఆ పొట్లం జేబులో పెట్టుకొని వెళితే తప్పకుండా వీళ్ళకి ఆ పని నెరవేరుతుంది గాక. చాలా చక్కటి విషయం చెప్పారు.
సింహరాశి వారికి కూడా మాసం అంతా బాగుంది. ఒకటి రెండు విషయాల్లో ఏదైనా ఒడిదుడుకులు ఉండొచ్చు. ఉన్నా కానీ అధిగమిస్తారన్నట్టుగా వివరించారు. 4 దిక్కులు కలిసి వస్తాయి. మీరు ఎక్కువగా యెల్లో కలర్‌ని ఎక్కువగా యూజ్ చేయండి. శ్రీ మహావిష్ణువుని ఎక్కువగా ఆరాధించండి. అలాగే పరిహారం చెప్పారు. పరిహారాన్ని కూడా తూచా తప్పకుండా పాటించండి. దానికన్నా ముందు జాతకాల్ని పరిశీలించుకొని పరిహారాలు చేసుకోండి. శుభ ఫలితాలు ఉంటాయి. జాతకాల్ని గురువుగారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.